కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఏమిట్రా అరుపు? అక్క అక్క, నువ్వెట్లాగైనా అచ్చిబాబుని కబుర్లలో పెట్టు. నేను వెళ్ళి సీనుబాబుతో మాట్లాడొస్తాను. మాట్లాడం కదే, సీనుబాబును ఎట్లాగైనా బుట్లో పెట్టు. చి, పట్టడం ఏంటి? నేను సీనుబాబును ప్రేమిస్తున్నాను. తోటకూర కట్టేం కాదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రాజుబాబు ఏంటి, నిన్న రాత్రి బుచ్చిబాబుకి పాము కరిచిందంటగా? కనిపించే కరవేం చేద్దే. అది సరే గాని మొన్న నేను పప్పు రుబ్బానుగా, సుందరేముంది? అచ్చిబాబు ఎంత బాగా పప్పు రుబ్బాడక్క అంది. అందా? అయితే సుందర ప్రేమలో పడుతున్నట్టే. సరే గాని కొంచెం గ్లాసు గడిపెట్టు. గ్లాసులు కడగల. ప్రేమ కోసం ఏమైనా చేయాలి కదా. అవును, కరెక్టే. అవును, సుందరి కనిపించదేంటి? నీళ్ళకెళ్ళింది గాని వస్తది. ముందు గ్లాసులు కడిగిపెట్టమ్మా. ఓకే. ఏంటి సీనుబాబు ఇక్కడే నిలబడిపోయావు? ఎండకి నీ ఎర్రటి బుగ్గలు కమిలిపోతే నే చూడలేని బాబు. లోపలికి వచ్చిందా? పర్వాలేదండి. చీ, అండి ఏంటి? నేను అసలు వయసులో నీకన్నా చిన్నదాన్ని. పోసన ఎక్కువైపోయి కొంచెం బొద్దుగా ఉన్నానంతే. నేను అసలు 7 మల్లెలెత్తు. ఒరే అచ్చి, ఏం చేసి వస్తున్నావురా? గ్లాసులు కడుగుతున్నాను. అదే గ్లాస్ టీ తాగుతున్నాను. వస్తున్నావా లేదో? వస్తున్నాను. మావా లోపల సప్పిడ్స్ కుమారి ప్రేమలో 2వ పాఠం చాలా ఘాటుగా చెప్తోంది. అచ్చిగా నిన్ను కందులెట్టద్దు. నువ్వు వెళ్ళిపో. ఈ కర్మ నువ్వు బాగుపడవు. సుందరి, దిగో బాయ్. ఏంటి, నా మీద మీ తాతయ్య కంప్లైంట్ చేస్తావా? మాట్లాడబోయ్. ఇక్కడ అల్లరి చేస్తే కూడా వస్తాడా మీ తాత? చెప్పు. ఇలా రోడ్డు మీద ఆపి అల్లరి చేసిందని కూడా చెప్తావా? మోహన్ చూడరా, చూడు, నిన్ను రోజు ఇలాగే అల్లరి చేస్తా. దమ్ముంటే నువ్వు కూడా అల్లరి చెయ్యి. అంతేగాని పెద్దవాళ్ళ దాకా వెళ్తే మాత్రం గొడవలు అయిపోతాయి. కాలేజీకి వెళ్ళలేవు. జాగ్రత్త. సరేనండి. ఏంటి సరే? ముందు చేసిన తప్పుకు ఫైన్ కట్టు. ఆ చూపేంటి? లంచ్ అవర్ లో క్యాంటీన్ వచ్చి కూల్ డ్రింక్ ఇప్పించుకో. సరేనా? అలాగేనండి. ఇక నేను వెళ్ళొచ్చా? మోహన్ చూడరా, వెళ్ళ. ఏమండి? ఏమిటి ఇన్నాళ్ళు మనం వెంటపడ్డా పట్టించుకున్నవాడు ఈ వేళ మన వెనకాల పడుతున్నాడు? మోహన్ చూడరా, మీకోసమేం కాదులే, వీర బ్యూటీని నేనున్నాను కదా, నా కోసం. అవును కదా? ఏంటి, క్యాంటీన్కి వెళ్దామా? వాట్? నిన్న దాకా మన కాలేజీలో కలిసాం, అప్పుడే క్యాంటీన్కి రమ్మని పిలుస్తావా? క్యాంటీన్కి వెళ్ళాక ఐ లవ్ యు అంటావా? ఏమిటోనే పాపం, వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు. సరే పద. నాకన్యా వచ్చేసా, తెచ్చేసా. నాగేశ్వరం ఊదడం తప్ప ఇంకేమీ తెలియదు నీకు? పొయ్యి ఊదే కర్మ పట్టిందా? అక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు. ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. సారా నా చేతికిచ్చి నా కాడు తీసుకో. కాళ్ళేంటండి బాబు, మొత్తం అన్ని బిసికేస్తాను. మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పమా, ఆ క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని 1 లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముక్క మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి బటన్ అదేంటమ్మా తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు అయ్యా, ఇదేం బాలేదయ్యా. ఏంటని వనిదే? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. నువ్వు సంగతి మర్చిపోకు.
ఆ నువ్వు నాకనిమైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం అయ్యేదాకా అనేదే బేమలో ఉంచాలి. లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిద పోలు అయిపోతాయి. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్. నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి మాత్రం మర్చిపోకం. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దాని కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్టా. కారణమనండి. శబాష్ శబాష్. అయితే నీ షాదీ రేపారా? నాగకన్యా, అమ్ముడు భోజనానికి రా. చెప్పు. భోజనానికి రావే అంటే చీపు అని ముసిముసి నవ్వులు నవ్వుతావేమిటే? లే, ఆకలిగా లేదు నానత్త. ఏమైంది దీనికి? కంచం ముందు కూర్చుంటే అదే ఆకలి అవుతుంది. లే, లెమ్మంటుంటే లే. ఏమిటి అలా కెలుపుతున్నావు? తిను. ఏంటిది? నానత్త చూస్తుంది. అయ్యో రామ, నేను చూడటం ఏమిటి? అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నట్లేవే. అనందిను, తినాలనిపించడం లేదు నానత్త. ఏమిటి ఇది? వదలవేరా నువ్వు? ఏమిటి ఇవాళ ఏమైంది నీకు? అదే అర్థం కావడం లేదు నానత్త. ఆకలి కావడం లేదు, దాహం వేయడం లేదు, నిద్ర రావడం లేదు. డాన్స్ చేయాలనిపిస్తోంది నానత్త. అమ్మడు, ప్రేమలో పడ్డావా? ఎందులో పడ్డానో తెలియదు కానీ అందులోంచి బయటికి రావడం ఇష్టం లేకుండా ఉంది. సందేహం లేదు, పడిపోయావు. నాకే తెలీదు, నీకెలా తెలుసు? ఈ పైత్యాలన్నీ ప్రేమ రోగం లక్షణాలే. మోహన్ చూడరా, ప్రేమించడం సిగ్గుపడవలసిన విషయం కాదమ్మా. ఎవరా అదృష్టవంతుడు? నువ్వు ప్రేమించిన కుర్రవాడు మంచివాడైతే మీ నాన్న అవునన్నా కాదన్నా ఆ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఎవరతను? ఎదురింటి సీను. ఏమిటి నానత్త? ఏమిటి అలా అయిపోయావు? అమ్మడు, జీవితం అనేది పూల తోట లాంటిది. అందులో పూల మొక్కల్ని పెంచాలి గాని పిచ్చి మొక్కల్ని పెంచకూడదు. నువ్వు పూల మొక్కను కొని పిచ్చి మొక్కని పెంచుతున్నావు. ఇదేంటి నానత్త? క్షణ క్రితం పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? నువ్వు ఆ కుర్రవాణ్ణి తప్ప ఇంకెవరిని ప్రేమించినా నేను ప్రోత్సహించేదాన్ని. ఆ దేవుడే కాదన్నా పెళ్లి చేసేదాన్ని. ఏ సీనుకేం తక్కువ? గుణం తక్కువ, కులం తక్కువ, డబ్బు లేదా, అందం లేదా? ఏం తక్కువ అని కాదంటున్నావు? గుండె బలం తక్కువ. అతనికి ప్రేమించే ధైర్యం లేదు, ప్రేమించినా పెళ్లి చేసుకునే దమ్ము లేదు. నువ్వు అతన్ని మర్చిపో. నానత్త, మర్చిపో అని ఎంత తేలిగ్గా చెప్పావు నానత్త. నువ్వెప్పుడైనా ప్రేమలో పడుంటేగా ఆ బాధ నీకు తెలిసేది. నానత్త, అమ్ముడు, ప్రేమ గురించి నాకు తెలియదని ఇంకెప్పుడు అనద్దమ్మా. నువ్వు ప్రేమలో పడ్డట్టే నీ వయసులో నేను కూడా ప్రేమలో పడ్డాను.
రియలీ? ఎవరు నాన్నత? చెప్పు నాన్నత ప్లీజ్. ఎవరు నాన్నత? ఎవరది? నువ్వు ప్రేమిస్తున్నా సీను తాతయ్యని. అంటే వీరే దొరనా? అవును, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాం. కాని అతని వైపు పెద్దవాళ్లు మా పెళ్లికి అంగీకరించలేదు. తల్లిదండ్రులు ఎదిరించే ధైర్యం లేక వీరయ్య దొర పిరికితనంతో వేరే పెళ్లి చేసుకున్నాడు. పోగొట్టుకున్న ప్రేమని మర్చిపోలేక నేను మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోయాను. ప్రేమ అనేది పద్మ వ్యూహం లాంటిది. లోపలికి వెళ్ళినంత తేలిక కాదు బయటికి రావడం. అందుకే చెప్తున్నాను, అతన్ని నువ్విప్పుడే మర్చిపో.